ఎదురు చూసే హోలీ రానే వచ్చేసింది. నేనైతే హైదరాబాద్ మోడల్స్ వాళ్ళు అండ్ కంట్రీ క్లబ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ కి అయితే వచ్చేసాను. ఇండియాలో ప్రతి ఒక్కరు హోలీ అనగానే చాలా ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తుంటారు. పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలు అయిపోయి హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ హైదరాబాద్ మోడల్స్ వాళ్ళు ఈవెంట్ ని ఎలా ఆర్గనైజ్ చేశారు, మరిన్ని విషయాలు ఈవెంట్ ఆర్గనైజర్ వంశీ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ వంశీ గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఫైన్. హ్యాపీ హోలీ ఫర్ యూ అండ్ యువర్ ఛానల్ ఆల్సో. హ్యాపీ హోలీ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. మేమైతే హోలీ అనగానే అసలు మీ ఈవెంట్ గురించే మాట్లాడుకుంటాము ఎప్పుడు. సో ఇప్పుడు 9th సీజన్ జరుగుతుంది. సో ఎలా ఉండబోతుంది? యాజ్ యూజువల్ గా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అయినట్టే ఈ ఇయర్ కూడా 8 years ఎట్లయితే సక్సెస్ఫుల్ గా చేసినాము, ఈసారి 9th year వచ్చేసి మనం ఇక్కడ కుకట్పల్లి HMDA గ్రౌండ్స్ లో చేయడం జరుగుతా ఉంది విత్ హైదరాబాద్ మోడల్స్ అండ్ కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో, అంటే వాళ్ళ సపోర్ట్ తోని చేస్తా ఉన్నాము. సో 2 days చేస్తున్నాము ఎవ్రీ ఇయర్. అంటే కొన్ని డేస్ కరోనా ముందు వరకు 2 days చేసేది, కరోనా తర్వాత ఓన్లీ సింగిల్ డే చేస్తున్నాం. మళ్ళీ ఈ ఇయర్ కూడా 2 days చేస్తున్నాము. అందులో ఇవాళ ఫస్ట్ డే అన్నట్టు, అండ్ అగైన్ రేపు కూడా ఈవెంట్ ఉంటుంది. బట్ ఇవాళ వచ్చేసి సండే అవ్వడం వల్ల ఎక్కువ మంది ఫ్యామిలీ పీపుల్, ఐటీ క్రౌడ్ అయితే ఎక్కువ మనకి బుకింగ్స్ అయితే జరగడం జరిగింది. ప్రజెంట్ మీరు గ్రౌండ్ లో చూసినా కానీ ఎక్కువ యూత్ఫుల్ ఉన్నారు. సో రేపు బుకింగ్స్ మాకు ఎక్కువ ఫ్యామిలీ వాళ్ళే అవ్వడం జరిగింది. సో దట్ ఫెస్టివల్స్ అంటేనే మన హైదరాబాద్ లో ఏదైతే ఇండియాలో ఉన్న అందరు పీపుల్ ఎట్లయితే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారో అదే విధంగా ఎవ్రీ ఫెస్టివల్ ని హైదరాబాద్ పీపుల్ లవ్ చేస్తూ ఎంటర్టైన్ అవుతా ఉంటారు. అండ్ ప్రతి ఇయర్ ఏ ఈవెంట్ చేసినా, హోలీ, న్యూ ఇయర్, దాండియా ఇలాంటి ఈవెంట్స్, గ్యాదరింగ్స్, పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉన్న ప్రతి ఈవెంట్ ని మన హైదరాబాద్ పీపుల్ విత్ లవ్ తోని చాలా ట్రూలీగా సపోర్ట్ చేస్తా ఉన్నారు. అండ్ అది యాజ్ ఎ ఈవెంట్ ఆర్గనైజర్ గా మాకు కూడా ఒక హ్యాపీ ఫీలింగ్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఈవెంట్ సైజ్ అనేది పెరుగుతా ఉంది, ఎక్కువ మీడియా పీపుల్ రావడం జరుగుతా ఉంది, ఎక్కువ పీపుల్ పార్టిసిపేట్ చేయడం జరుగుతా ఉంది. సో వాళ్ళు ఈ స్ట్రెస్, ఈ ఏదైతే బిజీ లైఫ్ లో చాలా మంది ఏంటి అంటే వాళ్ళ టెన్షన్ కి ఫీల్ అవుతా ఉండి ఇలాంటి రిలాక్సేషన్ వాళ్ళు కోల్పోతా ఉన్నారు. సో ఇలాంటి ఈవెంట్స్ అటెండ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ స్ట్రెస్ బస్టర్ లాగా ఈ ఈవెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు ఇలాంటి ఈవెంట్స్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ రెయిన్ డాన్స్ ఉంది, టమాటినో ఉంది, డాన్సర్స్, ఫ్లాష్ మాబ్స్ ఉన్నారు, చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. అంటే మన సెలబ్రిటీస్ ని చూడాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. వెళ్ళిన అక్కడ బౌన్సర్లు ఉండి మనకు పర్మిషన్స్ ఇవ్వరు. సో అలాంటి సెలబ్రిటీస్ ని మనం ఇక్కడికి పిలిపిస్తా ఉన్నాము. చాలా మంది జబర్దస్త్ నుండి, బిగ్ బాస్ నుండి, టాలీవుడ్ నుండి, బాలీవుడ్ నుండి కూడా ట్వింకిల్ కపూర్ అనేసి వస్తున్నారు. రేపు డీజే వచ్చేసి హిమాని అనేసి ఆమె కూడా ముంబై నుండి వస్తా ఉంది. సో ఇట్లాంటి పీపుల్ ని చూసినప్పుడు వీళ్ళకి కూడా మోటివేట్ అవుతూ, వాళ్ళు కూడా చిల్ అవుతూ, వాళ్ళ ఏదైతే స్ట్రెస్ ఉందో స్ట్రెస్ బస్టర్ లాగా ఫీల్ అవుతా ఉంటారు. సో అందుకే ఇలాంటి ఈవెంట్స్ కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు మనం గ్రౌండ్ లో చూస్తే కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, మోడల్స్ ఉన్నారు, అదే విధంగా ఆర్టిస్టులు ఉన్నారు, మీలాంటి యాంకర్స్ ఉన్నారు. మాకు ఇంకా యాంకర్ రాలేదు, వస్తుంది. డీజే కూడా, శాండీ డీజే కూడా ఉంది ప్రెసెంట్ వచ్చేసి. వాళ్ళ డీజేస్ వచ్చేసి మనకి వాళ్ళ ఫెలిక్స్ అండ్ డీజే అజయ్, డీజే నితిన్, డీజే ఎంకే, డీజే శాండీ, అండ్ అదే విధంగా ట్వింకిల్ కపూర్ గారు ఫ్రమ్ ముంబై ఉన్నారు. అదే విధంగా డీజే సైట్రో అనేసి ఉంది, ఆమె కూడా ముంబై నుండి ఉంది. సో వీళ్ళు ఎవ్రీ ఇయర్ మాకు వాళ్ళ ఆర్టిస్ట్ నైన్ నుండి సపోర్ట్ ఉంటుంది, మన హైదరాబాద్ పీపుల్ నుండి కూడా మన హైదరాబాద్ మోడల్స్ ఈవెంట్స్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఈవెంట్ లో మాతో పాటు A1 కాస్టింగ్ హౌస్ నుండి కూడా చాలా మంది సెలబ్రిటీస్ ని పిలిపిస్తా ఉన్నారు. మా యాంకర్ ఆల్రౌండర్ రవి గారు ఉన్నారు, మా స్టూడెంట్స్, మోడల్స్ చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఇతను కూడా కరీంనగర్ లో ఈవెంట్ ఆర్గనైజర్ శేఖర్ అనేసి. సో మేమందరం ఒక 50+ టీమ్ ఉండి ఇలాంటి ఈవెంట్ ని ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఈసారి అయితే ఫస్ట్ టైం ఇక్కడ HMDA గ్రౌండ్ లో చూస్తా ఉన్నాము. ప్రజెంట్ అయితే ఓకే ఉంది క్రౌడ్. ఇంకా టైం అవుతున్నా కొద్ది క్రౌడ్ అనేది పెరుగుతూ ఉంటది, యాక్టివిటీస్ కూడా ఉంటాయి అన్నట్టు. అంటే 8 seasons అయినాయి కదా. సో 9th season లో ఏదైనా కొత్తగా గానీ చేస్తున్నారా 8 seasons తో కంపేర్ చేసుకుంటే? ఎగ్జాక్ట్లీ మనము అప్గ్రేడ్ అవుతా ఉంటామండి ఎవ్రీ సీజన్ కి. అంటే లాస్ట్ సీజన్ లో ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో అవి మనం ముందుకు వస్తూ ఉంటాయి. అంటే ఈవెంట్ సైజ్ పెరుగుతూ ఉంటది. ఈవెంట్ లో సేమ్ అదే కలర్స్ ఉంటది, అదే హోలీ డెకరేషన్ ఉంటది, స్టేజ్ ఉంటది, డీజే ఉంటది. బట్ డిఫరెంట్ కొత్త పీపుల్ వస్తూ ఉంటారు. డీజే లాస్ట్ ఇయర్స్ వేరే వాళ్ళు ఉంటారు, ఈ ఇయర్ డీజే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. లాస్ట్ ఇయర్ చిన్న గ్రౌండ్ లో
వేస్తున్నాం. ఈసారి చాలా పెద్ద గ్రౌండ్ లో వేస్తున్నాం. ఇక్కడ 20,000 కెపాసిటీ ఉంది దీంట్లో వచ్చేసి. అండ్ డిఫరెంట్ అంటే స్పెషల్ గా చెప్పాల్సింది ఏంటంటే టమాటినో అంటే మనకి ఇది స్పెయిన్ లో మాత్రమే ఎక్కువ జరుగుతూ ఉంటది ఈ ఫెస్టివల్. బట్ దీంట్లో మనం హోలీలో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది టమాటినో అనేది అన్నట్టు. సో దానివల్ల ఏంటి అంటే అదే ఇప్పుడు స్పెయిన్కి వెళ్ళి ఆడుకోలేరు కదా టమాటినో ఆడాలంటే. సో ఈ హోలీలోనే సపరేట్ గా మనం టమాటినోని యాడ్ చేయడం జరిగింది. దానివల్ల చిన్నలు పెద్దోళ్ళు అందరూ కూడా ఆడుకుంటా ఉంటారు అన్నట్టు. అంటే ఈ హోలీ సెలబ్రేషన్స్ వచ్చేసరికి ఈవెంట్స్ అనేవి హైదరాబాద్ లో చాలా జరుగుతాయి. సో మీ ఈవెంట్ లో ఏం స్పెషల్ ఉంది అండ్ సెక్యూరిటీ కానీ ఎట్లా ఉంటుంది పీపుల్ కి? ఎగ్జాక్ట్లీ అండి. మేము ఎవ్రీ ఇయర్ ప్రైవేట్ బౌన్సర్లని రిక్రూట్ చేసుకుంటా ఉంటాము. అంటే ప్రైవేట్ సెక్యూరిటీ ఉండాలి, వచ్చిన పీపుల్ కూడా సేఫ్గా ఉండాలి, సేఫ్గా రిటర్న్ కూడా వెళ్ళాలి. కాబట్టి చాలా మంది గ్యాదర్ అవుతూ ఉంటారు కాబట్టి సో ఈ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మేము ఎవరైతే టికెట్స్ ఉన్నాయో వాళ్ళని మాత్రమే అలౌ చేస్తాము. టికెట్ లేని వాళ్ళని గ్రౌండ్ అవతలనే అసలు వాళ్ళ ఎంట్రీ కూడా ఇవ్వలేము. సో అలాంటి ప్రికాషన్ తీసుకుంటాం. మాకు సైజు మా టీమ్ సైజ్ వచ్చేసి 25 to 50 మధ్యలో ఉన్నారు. సో ఎవ్రీవేర్ మీరు వస్తూ ఉంటే 2-3 స్టేజెస్ లో క్రాస్ చెక్ జరుగుతూనే ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు అలౌ అవుతూ ఉంటారు. సో ఎవరు కూడా అన్సేఫ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన హోలీని సేఫ్ గానే సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం 8th year. 9th year కూడా ఆబ్వియస్లీ సేఫ్ గానే ఉంటది. అదే అనుకుంటానే ఉంటాం మేము కూడా. మా టీం కూడా ఎప్పుడు కూడా రెస్పాన్సిబుల్ గానే ఉంటుంది, కస్టమర్ కి రెస్పాన్సిబుల్ గానే ఉంటుంది తప్ప వచ్చారు కదా వీళ్ళ మన పని అయిపోయింది అనే ఫీల్ తో కాకుండా వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ హ్యాపీ ఫీల్ తో ఉండాలని మనం ఈవెంట్స్ చేస్తూ ఉంటాం అన్నట్టు. అంటే ఈసారి 2 days చేస్తున్నారు. 2 days చేయడానికి రీజన్ ఏంటి అండ్ ఎంత మంది క్రౌడ్ ఉంటారు మీ 2 days ఎందుకు అంటే ఇవాళ సండే కదా, సండేని మేము భోగి అనేసి హోలీ ముందు రోజు మనం భోగి అనేసి అంటా ఉంటాం కదా. సో భోగి అండ్ మెయిన్ హోలీ రెండు ఉంటుంది. సో సండే కాబట్టి వీకెండ్ ట్రై చేస్తాం, జస్ట్ ట్రై లాగా చేస్తాం. బట్ మంచి రెస్పాన్స్ ఉంది. సో ఇవాళ బుకింగ్స్ అయితే ఎనఫ్ బుకింగ్స్ అయితే ఉన్నాయి. రేపు కూడా మంచి బుకింగ్స్ అయితే ఆల్రెడీ అవుతూనే ఉన్నాయి. ఈ రోజు అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన క్రౌడ్ కంటే అయితే మంచి క్రౌడే వచ్చేసింది. అంటే మాకు లాస్ కాకుండా ఓకే ఎనఫ్ గానే అయితే ఉంది అన్నట్టు. అది థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మోడల్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఈవెంట్ హోలీ ఈవెంట్ లో అయితే నాతో పాటు A1 కాస్టింగ్ మధు గారు ఉన్నారు. సో ఆయన అడిగి, ఈయన వన్ ఆఫ్ ద ఈవెంట్ ఆర్గనైజర్ అన్నమాట. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మధు గారు. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను, ఎలా ఉన్నారు? బాగున్నా. సో మేము చాలా ఎక్సైటింగ్ గా ఉంటాం ఎప్పుడు చూసిన హోలీ అనగానే, హైదరాబాద్ మోడల్స్ ఈవెంట్ అనగానే మాకు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఈసారి సీజన్ 9th లో ఎలా ఉండబోతుంది? ఈసారి ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ 1 day చేస్తారు హోలీ ఈవెంట్. ఈసారి ఎక్స్పెరిమెంటల్ 2 days చేస్తారు. మనం ఏది చేసినా కంటిన్యూస్ గా ప్రతిసారి క్రౌడ్ వస్తుంది. క్రౌడ్ దాని తగ్గట్టు మన వంశీ గారు ఉన్నారు. వంశీ గారు ఒకసారి ఈవెంట్ ఏదైనా చేస్తే ఖచ్చితంగా 1000, 2000, 3000, 4000 మిలియన్ స్టార్ట్ చేసి పెరుగుతుపోతుంది. ఇవాళ సండే యాక్చువల్లీ ఎక్కడ హైదరాబాద్ లో వేరే ఈవెంట్స్ ఏం చేయట్లేదు. అందరూ 25th నాడు చేస్తారు. 24th నాడు చేయడానికి కారణం ఒకటి ఏంటంటే మెయిన్. సో ఇవాళ యాక్చువల్లీ అందరూ వేరే మన సాఫ్ట్వేర్ పీపుల్ కావచ్చు, వేరే వాళ్ళు మండే రేపు వాళ్ళు హోలీ చేయొచ్చా చేయరాదా, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మంగళవారం మళ్ళీ డ్యూటీస్కి వెళ్ళాలి. సో అందుకని సండే కొంచెం చిల్ అవుతారు. సండే తర్వాత వాళ్ళకి ఇది నచ్చి మళ్ళీ ఇంకొకసారి కూడా రావాలని వాళ్ళు ఇది ఇప్పటికి మేము అనుకున్న ఎక్స్పెక్ట్ చేసేంత క్రౌడ్ కంటే ఎక్కువనే ఉంది. వాళ్ళు కూడా రేపు కూడా మంచి క్రౌడ్ ఉంటుంది. మన సెలబ్రిటీస్ చాలా మంది సెలబ్రిటీ సినిమా వాళ్ళు జస్ట్ ఆర్కే నాయుడు గారు కావచ్చు, మన ఇది టింకల్ కపూర్ కావచ్చు, స్పందనపల్లి కావచ్చు, చాలా మంది ఆర్టిస్టులు, మన హీరోయిన్స్ కావచ్చు, జబర్దస్త్ నాయి గారు, జబర్దస్త్ అభి గారు, అవినాష్ గారు, జబర్దస్త్ చాలా మంది అంటే చెప్పే నెంబర్ ఆఫ్ పీపుల్ జబర్దస్త్ వాళ్ళు వస్తున్నారు. మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు. సో వంశీ ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ ఉంది. ఈ సీజన్ 9 వరకు కంటిన్యూగా వంశీ చేసిన ప్రతి ప్రోగ్రామ్ నడుస్తున్నది. సో నెక్స్ట్ మళ్ళీ ఉగాది అవార్డ్స్ కావచ్చు, నెక్స్ట్ మళ్ళీ తెలంగాణ కావచ్చు. సో కంటిన్యూస్ ఎవ్రీ మంత్ ఒక వంశీ. అందుకే కదా హైదరాబాద్ మోడల్స్ అనేసరికి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో సీజన్ 9 కూడా అంతే రాకింగ్ గా ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఉంది బయట. సీజన్ 9 యాక్చువల్లీ ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి, మీరు పబ్లిక్ చూసి అర్థమవుతుంది. నార్మల్లీ యాక్చువల్లీ ఇవాళ హోలీ కానే కాదు. సో భోగి నాడు కూడా మనం హోలీ చేస్తున్నామంటే
అది ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ అవుతుంది. అంటే అందరూ డాండియా ఈవెంట్ చేస్తారు. సో లాస్ట్ నేను వంశీ డాండియా సెలబ్రిటీ డాండియా ఈవెంట్ అని చేస్తాం. సో అది యాక్చువల్లీ డాండియా ఈవెంట్ ఒక 2 రోజులు 3 రోజులు మా అంటే 1 డే చేస్తారు. మేము 10 days చేసినాం. సో 10 days ఖచ్చితంగా ఎవ్రీ డే 2000, 3000, 5000 ఒక్కో రోజు 8000 people కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అంటే అంత క్రౌడ్ నడుస్తుంది ఇక్కడ. సో ఇవాళ మేము అనుకున్న క్రౌడ్ 2000 అనుకున్నాం, కానీ ఆల్రెడీ మనకు సేలింగ్ 2000 పైన అయింది. సో రేపు ఇంకా ఎక్కువ అవుతుంది. సో అందుకని గ్రౌండ్ చూడండి, మీ దగ్గర 10,000 to 8,000 పైన గ్రౌండ్ పడుతుంది ఇక్కడ. సో మీరు హైదరాబాద్ చాలా గ్రౌండ్స్ వెతికినాం. సో అన్ని గ్రౌండ్స్ వెతికినాక ఈ గ్రౌండ్ వెతకడానికి కానీ దీంట్లో మన దగ్గర వచ్చి బౌన్సర్స్ కావచ్చు, వీళ్ళు వచ్చి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, మంచిగా చేస్తారు, మంచి మాట్లాడతారు. సో వాళ్ళందరికీ ఇక్కడ ఏం వచ్చి పోయేంత వరకు వాళ్ళు సేఫ్ అని ఉంటారు ఇక్కడ. ఓకే మధు గారు, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ అండి, అందరికి హ్యాపీ హోలీ. మోడల్స్ ఇంకొక గెస్ట్ మనతో ఉన్నారు. ఆయన ఆల్ రౌండర్ రవి. ఆయన ఎంత ఎనర్జెటిక్ గా అంటే ఎంత యాక్టివ్ గా ఉంటారో మనందరికీ తెలుసు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హోలీ గురించి. హాయ్ రవి. హాయ్ హౌ ఆర్ యు? ఫైన్, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? సూపర్ సూపర్ ఉన్నారు. సో హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నాకు హైదరాబాద్ మోడల్స్ వంశీ వన్ ఆఫ్ ద మై బెస్ట్ ఫ్రెండ్. సో హైదరాబాద్ మోడల్స్ వారు చేసేవంటి ఎవ్రీ ఈవెంట్ టోటల్ గా సూపర్ సక్సెస్ అందరు తెలుసు. అందులో మెయిన్ గా నేను ఏ ఈవెంట్ ఉన్నా సరదాగా వచ్చి హోస్టింగ్ చేయడం, మిమిక్రీ చేసి జనాలు నవ్వించడం అంటే ఒక ఇదనమాట. నేను ఎంజాయ్ చేస్తూ అందరూ ఎంజాయ్ చేపిస్తా. సో మా సంచుడిగా సో చాలా ఎంజాయ్ నేను చేస్తాను. ఈ రోజు అందరిని ఎంజాయ్ చేపిస్తా. అంటే మా ఆడియన్స్ కోసం ఏం చెప్తాడు హోలీగా? ఏం లేదు, జీవితం అనేది చాలా రంగుల ప్రపంచం. సో ప్రతి కలర్ ని మనం యూజ్ చేయాలి, నాట్ అండ్ ఓన్లీ వన్ కలర్. అంటే నెగిటివ్ గా కాదు, లైఫ్ కాదు, ఎవ్రీ కలర్ఫుల్ లైఫ్ అండి. ప్రతి కలర్ఫుల్ లైఫ్ ని పాజిటివ్ వైబ్స్ తోటి మనం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ముందుకెళ్ళాలి. సో ఇలాంటి ఈవెంట్స్ రావడం వల్ల ఏమైతే కనుక పీస్ ఆఫ్ మైండ్, రిలాక్సేషన్ అయ్యిద్ది. కాసేపు మనకున్న ప్రెజర్స్, మనకున్న టెన్షన్స్ అని పక్కన పెట్టి చాలా హ్యాపీగా ఈ డే అంతా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో నేను కూడా అందుకే వచ్చాను. సో అందరూ కూడా ఇందుకు ఇలాంటి ఈవెంట్లకు రావడం వల్ల సరదాగా ఎంజాయ్ చేయడం, డాన్స్ చేయడం, సరదాగా కామెడీని ఎంజాయ్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే మీరు ఈ ఒక్క ఈవెంట్ కి వెళ్తుంటారా, లేకుంటే ఇంకా హైదరాబాద్ లో చాలా ఈవెంట్స్ జరుగుతాయి కదా దానికి కూడా వెళ్తారా? స్పెషల్ గా అందరి దగ్గర పోను, ఇక్కడ ఓన్లీ మా వంశీ, హైదరాబాద్ మోడల్స్, మన A1 క్యాస్టింగ్, మధు అండ్ ఇలాగా మా రాజేష్, వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక నాకు బాగా క్లోజ్ అనమాట. సో వాళ్ళు పెట్టే ఈవెంట్స్ కి ఎక్కువ వస్తుంటాను, బయట ఈవెంట్లకి చాలా తక్కువ రిఫరెన్స్ వెళ్ళను అనమాట. ఓకే, థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ. హ్యాపీ. నాతో హైదరాబాద్ మోడల్ జగదీష్ ఉన్నారు. సో హోలీ తను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అడిగి తెలుసుకుందాం. హాయ్ జగదీష్. హలో అక్క. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు హోలీ? ఎలా అంటే ఇది వంశీ సార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మోడల్స్ తరపున జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 8 years నుంచి జరుగుతుంది. ఇది 9th season అన్నమాట. హైదరాబాద్ మోడల్స్ తరపున చాలా ఈవెంట్స్ జరిగాయి. దాండియా, హోలీ, న్యూ ఇయర్ అండ్ ఇది February 14th ఇలాంటివి చాలా జరిగాయి అన్నమాట. అండ్ ఈ హోలీని అయితే దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇంకా వాటర్ ఇలాంటివి ఉంటాయి, మొత్తం టొమాటో సంథింగ్ ఏవో ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో అట్రాక్షన్స్, స్పెషల్ అట్రాక్షన్స్ తో ఈ హోలీ అన్నమాట జరుగుతుంది అన్నమాట. అండ్ దీని ప్రాసెస్ అయితే మనకి పేటిఎం లో అండ్ బుక్ మై షో లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు హోలీ ఇక్కడ హైదరాబాద్ లోనే కొంచెం బిగ్గెస్ట్ అంటే సెలబ్రిటీస్ తో జరుపుకునే హోలీ అంటే ఇది ఒకటే అన్నమాట. మీరు హోలీ జరుపుకోవాలనుకుంటే హైదరాబాద్ మోడల్స్ తరఫున ఈ ప్రెసెంట్ వంశీ సార్ అయితే చేస్తున్నాడు. మీరు జాయిన్ అయిపోండి, మాతో హోలీ జరుపుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనతో ఇప్పుడు హోలీ ఈవెంట్ లో కంట్రీ క్లబ్ వన్ ఆఫ్ ద మెంబర్ మనతో ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. Hi, ఎలా ఉన్నారు? happy Holi to everybody.
everybody in the ground, everybody in Hyderabad, happy Holi, happy Holi, happy Holi. How are you feeling? You all should enjoy Holi. Have colors on your head, on your face, on your cheeks. Your white shoes, you. హ్యాపీ హోలీ హ్యావ్ సేఫ్ హోలీ ఎలా ఫీల్ బాగుందండి అనిపిస్తుంది మీకు? బాగుంది బాగా ఆర్గనైజ్ చేశారు బాగుంది ఈవెంట్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు? అవునండి ఫ్యామిలీతో వచ్చారు? అవునండి మా ఫ్యామిలీతో వచ్చాను హ్యాపీ హోలీ. హాయ్. హలో హాయ్ Say hi. ఎలా ఉన్నారు? బాగున్నారు ఎలా ఉంది మీకు హోలీ? ఎలా సెలబ్రేట్ చేశారు? ఫస్ట్ టైం వచ్చామండి చాలా బాగుంది చాలా బాగుందా? ఫ్యామిలీతో వచ్చారు? ఫ్యామిలీతో వచ్చాం ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా లైవ్లీగా ఉందండి చాలా బాగుంది డీజే వాళ్ళ లైక్ మాతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా బాగుంది హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ హోలీ? వెరీ హ్యాపీ. ఇట్స్ లైక్ సూపర్. యా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మా ఫ్రెండ్స్ తో వచ్చాము. యా హ్యాపీ హోలీ. హ్యాపీ Actress Madhulajna Das here with us. So మరిన్ని మాటలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. Hi ma'am. Hi. How are you? I'm fine, thank you. How are you feeling? Feeling great. Great. How do you celebrate Holi? I'm celebrating my Holi today here with everyone, all the people from Hyderabad. I'm really happy. Thank you so much to Hyderabad Models and Country Club. How are you feeling about Hyderabad? I'm feeling awesome. The crowd is great, supportive, and I like to play the Holi. It's my favorite festival actually. Okay, thank you so much. Happy Holi. Happy Holi to all of you. Wishing you happy Holi. Safe Holi. వాస్తవానికి ఈరోజు నేను ఒకటో చెప్తున్నాను. ఈరోజు విచ్చేసినటువంటి జన సైనికులకు, ఆడపడుచులకు, అక్క చెల్లెమ్మలకు, తమ్ముళ్ళ ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ఒకటో చెప్తున్నాను. ఈరోజు ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం, చేతిలో దీపం లేదు, రోడ్డంతా కతుకులు కోని గుండెల నిండా ధైర్యం ఉంది. ఈరోజు నేను ఒకటో చెప్తున్నాను. నాకు వంశీ అంటే నాకు వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం, నా మనసుకు నచ్చిన వ్యక్తి అయినా. అలాగే ఈరోజు ఈవెంట్ చేస్తున్నటువంటి మధు కావచ్చు, అలాగే యువన్ కాస్టింగ్ మధు కావచ్చు, అలాగే రాజేష్ కావచ్చు, మా నరేష్ కావచ్చు, అందరూ కూడా హైదరాబాద్ మోడల్స్ ఏ ఈవెంట్స్ పెట్టినా కూడా ఫెయిల్యూర్ కాకుండా ఇంత ఘన విజయాన్ని సాధించిందంటే మీ అందరూ అభిమానం, ప్రోత్సాహం అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అదే అభిమానం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై హింద్. ఓకే, సో ప్రభాస్ గారి ఎవర్ గ్రీన్ బాహుబలి తెలుగు చలచిత్ర పరిగాదు ప్రపంచం అంతా గర్వించదగినటువంటి సినిమా. బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు చెప్పినటువంటి నాన్ స్టాప్ కుక్క తెప్పకుండా చెప్పిన డైలాగ్ మీ అందరి కోసం చెప్తాను. ఒక 2 minutes. మాసేన ఏది మరణం, మన గుండె ధైర్యం కంటే శత్రు బలగం పెద్దదన కూడా మరణం. రణరంగంలో అడుగు పెట్టి చావకుండా పెరిగితనంతో వణకెడిగడం మరణం. మన తల్లిని అవమానించినటువంటి ఆ నీచుడు మన కరెదురుగా నిలబడి నవ్వుతూ ఉంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పెట్టుకుంటా వెన్న చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. ఏ నీచుడు నా తల్లిని నేలని తాగలేడని వాడి గుండె చీల్చి రక్తం తాగడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు?
నాతో పాటు వచ్చి ఆ మరణాన్ని దాటి గెలిచేదెవరు? జై మహిష్మతే. మాట సిగ్గెత్తుండలే. థ్యాంక్ యూ సో మచ్. నువ్వేట్రా ఎప్పుడు పేపర్లరీ అర్థాలు పెట్టుకున్నా ఎలా ఉండవు అలా ఉండవు. పేపర్ రాజా స్కూల్ పోతే ఎలా ఉండదు తెలుసా? రై రై నా చదువుతావా? అందుకంటే ఎక్కువ ఏంట కొంచెం నవ్వుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా హైదరాబాద్ లో హోలీ ఈవెంట్ హైదరాబాద్ మోడల్స్ అండ్ కంట్రీ క్లబ్ వాళ్ళు ఎంత మంచిగా ఆర్గనైజ్ చేశారు అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎంత జోష్ఫుల్ గా అంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా కూడా ఉన్నారు అండ్ ఈ ఈవెంట్ అయితే చాలా సూపర్ గా ఉందని ప్రతి ఒక్కరు వాళ్ళ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. సో మరొకసారి నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. అంటిల్ దెన్ బాయ్ విత్ కెమెరామెన్ శివతో రిపోర్టర్ అంకిత. బాయ్ బాయ్. అమ్మ న్యూస్ ఛానల్ వ్యూవర్స్ అందరికి హ్యాపీ హోలీ శుభాకాంక్షలు.